వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పిఠాపురం అగ్రహారం బైపాస్ ఆనుకొని ఉన్న 153/బి సర్వే నంబర్ పంట భూములు, కాలువలపై అక్రమ లేఅవుట్లు విచ్చలవిడిగా వేస్తున్నారని, వాటిపై సంబంధించిన అధికారులు చర్యలు చేపట్టడం లేదని, కరెంట్ ఆఫీస్ ఎదురుగా ప్రభుత్వం భూమిలో అక్రమ షాపులు కట్టారని సోమవారం పాడా కార్యాలయంలో ప్రజా సమస్యల ఫిర్యాదుల వేదికలో సిపిఐ నాయకులు సాకా రామకృష్ణ పీడీ దృష్టికి తీసుకెళ్లారు. వారు సంబంధించిన అధికారులను అక్రమ లేఅవుట్లు, షాపులు నిర్మూలన చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మీడియాతో రామకృష్ణ మాట్లాడుతూ, పేదవారి నివాసానికి సెంటు స్థలం ఇవ్వలేని ప్రభుత్వం అధికార యంత్రాంగం ఎకరాల భూముల్లో అక్రమ లేఅవుట్ పరంగా సాగుతున్నా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని, ఫిర్యాదులు చేస్తున్నా మా డిపార్ట్మెంట్ కు సంబంధం లేదంటే మా డిపార్ట్మెంట్ కు సంబంధం లేదనే సాకులు చెప్పి తప్పించుకుంటున్నారని, ఈ లేఅవుట్ వలన రైతులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని ఆయన మండిపడ్డారు. తక్షణమే అక్రమ లేఅవుట్లు, షాపులు నిలుపుదల చేయకపోతే రైతులతో ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నా పేరు సాకా రామకృష్ణ, సిపిఐ పార్టీ పిఠాపురం నియోజకవర్గం. ఈరోజు పిఠాపురం పట్టణంలో అక్రమ లేఅవుట్లు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ లేఅవుట్లు చేయడం వల్ల ఇక్కడ రైతాంగం కాలువలు కప్పడిపోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. సంబంధించిన అధికారులకి ఫిర్యాదు చేస్తే మాకు సంబంధం లేదు అని ఒక డిపార్ట్మెంట్ మీద ఒక డిపార్ట్మెంట్ తోసుకుంటున్నది తప్ప ఈ అక్రమ లేఅవుట్లు మాత్రం నిర్మూలన చేయట్లేదని ఇవాళ పాడాలో పీడీ గారి దృష్టికి తీసుకెళ్ళాం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణం 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో గాంజాయి అక్రమ రవాణా చేస్తున్నటువంటి 3 వ్యక్తుల నుంచి సుమారు 13 కేజీల గంజాయిని ఒరిస్సా రాష్ట్రం నుండి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్నటువంటి ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి డీఎస్పీ కె నరసింహమూర్తి, 2 టౌన్ సిఐ నాగార్జున రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా గాంజాయి అక్రమ రవాణాలను అక్కడికక్కడే పోలీసులు అణిచివేస్తున్నారని, శ్రీకాళహస్తిలో కూడా గంజాయి విక్రయాలు జరుపుతున్నటువంటి వారిపై కూడా ఉక్కుపాదం మోపామని, రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి మూలలను తొలగించే దిశగా అడుగులు వేస్తున్నట్టు డీఎస్పీ తెలియజేశారు. ఓకే, మీ అందరికీ తెలుసు, గత కొన్ని మాసాలుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం గంజాయి ఇతరత్ర మత్తు పదార్థాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగా కాళహస్తి సబ్ డివిజన్లో మేము కూడా గంజాయి మత్తు పదార్థాల మీద, సరఫరా చేసే వారి మీద, అమ్మే వాళ్ళ మీద, ప్రోత్సహించే వారి మీద ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. అందులో భాగంగా మా 2 టౌన్ ఇన్స్పెక్టర్ నాగార్జున రెడ్డి వారికి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్, అంటే వీళ్ళు పలానా చోట ఉన్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడంతో మా ఇన్స్పెక్టర్ గారు, వారి సిబ్బంది ఎంజిఎం హాస్పిటల్ దగ్గర సర్ప్రైజ్ చేయగా అక్కడ గంజాయి ప్యాకెట్లతో సంచరిస్తున్న 3 అదుపులోకి తీసుకోవడం జరిగింది. తొలి రోజు మహానాడుకు హాజరైన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రిజిస్ట్రేషన్ చేయించుకుని ప్రతినిధుల సభకు హాజరైన దేవినేని ఉమా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు అంటే 1982లో ఏప్రిల్ 10, 11వ తేదీలలో హైదరాబాద్లోని నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో ఈ మహానాడు సభను తొలిసారిగా నిర్వహించారు.
అదే ఏడాది 1982 మే 27, 28 తేదీలలో తిరుపతి త్యాగరాజ మండపంలో మహానాడు పేరుతో మరో సభను నిర్వహించారు. అయితే మహానాడును పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జన్మదినం మే 28వ తేదీన నిర్వహించాలని పార్టీలోని పెద్దలు నిర్ణయించారు. దీంతో ఆ ప్రాతిపదికగా ఈ మహానాడును నిర్వహిస్తున్నారు. కాణిపాకంలో యోగాంధ్ర కార్యక్రమం ప్రారంభం. కాణిపాకం ఆలయ ఆవరణలో యోగాంధ్ర కార్యక్రమాన్ని కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మే 21 నుంచి జూన్ 21 వరకు నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అధికారులందరూ సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. యోగా ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలని కలెక్టర్ ఆదేశించారు. కాణిపాకం ఈవో పెంచల కిషోర్ మరియు భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రతి మండలాల్లో కనీసం 200 మంది యోగా ట్రైనర్స్ మనం ఐడెంటిఫై చేస్తున్నాము. దీంట్లో పీఈటీ టీచర్స్ ఒక ముఖ్యమైన రోల్ ప్లే చేస్తారు. వాళ్ళు కూడా 12 జూన్ నుంచి ఎప్పుడైనా స్కూల్ ఓపెన్ అవుతాయి, ఖచ్చితంగా యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు, యోగా గురించి కాంపిటీషన్స్ క్రియేట్ చేస్తారు. సో 12 జూన్ నుంచి స్కూల్ ఓపెనింగ్ తర్వాత వాళ్ళ ఆధారంలో జరుగుతుంది. నమస్కారం. 21 జూన్ అంతర్జాతీయ యోగా ముందు 21 మే నుంచి ప్రతి జిల్లా, ప్రతి మండలి, గ్రామంలో యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, అందరూ యోగా ప్రాక్టీస్ చేయాలి. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని ఆదేశం ఇవ్వడం జరిగినాయి. ఆ ఆదేశం వరకు 21 జూన్ నుంచి మనం యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఆ అవేర్నెస్ సందర్భంగా ఈరోజు కాణిపాకం పవిత్ర దేవస్థానంలో యోగా కార్యక్రమం చేయడం జరిగింది. సుమారుగా 2000 మంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. మన ఒకటి విషయం, అందరూ యోగా గురించి నేర్చుకోవాలి. యోగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే శక్తి వస్తుంది, స్వాస్థ్యం పెరుగుతుంది, శాంతి వస్తుంది. అందరూ చూస్తున్నాము, సోషల్ మీడియా, వర్క్ ప్రెషర్ అండ్ హెల్త్ సంబంధించి అందరూ ఏదో రకంగా హెల్త్ గురించి చదువుతుంటారు. ఒక న్యూస్ పేపర్లో చదువుతుంటారు, సోషల్ మీడియాలో చదువుతుంటారు. సో ఒకటి సొల్యూషన్, మనం కనీసం ఒక హాఫ్ అన్ అవర్, 24 గంటలు, కనీసం ఒక పావు గంట కూడా యోగా ప్రాక్టీస్ చేస్తే అందరూ బేసిక్లీ స్వస్థ ఉంటారు, పీస్ ఉంటుంది, మెంటల్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. సో ఈరోజు ఫస్ట్ కార్యక్రమం మనం కాణిపాకం వ్యవసాయం చేశాము. ఈ సందర్భంగా నేను డివి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ ఆటతీగల మండలంలో ఆపరేషన్ సింధూర్ విజయంతో తిరంగా యాత్రలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని తిరంగా యాత్రను ఘన విజయం చేశారు.
దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం దమగ్నాపూర్ గ్రామంలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద చిన్న చింతకుంట కౌకుంట్ల మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు చెక్కులను మంగళవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు, లబ్ధిదారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కమలాపురం గ్రామం ఈశ్వరన్న బాల చంద్రకళ ఆదర్పల్లి వడ్ల సునీత కౌకుంట్ల వడ్ల సువర్ణ తర్వాత మమత కౌకుంట్ల శివ ఎంఎస్ పార్వతమ్మ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో అను స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నెమలపురి కుటుంబ సభ్యుల సౌజన్యంతో గొడుగులను పంపిణీ చేశారు. అనంతరం ర్యాలీ సందర్శకులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లండన్ ఫిజియోథెరపిస్ట్ మోహిత్, సీత, శ్యామ్, అన్నపూర్ణలు పాల్గొన్నారు. జగన్గూడ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో షామీర్పేట్, మూడు చింతలపల్లి మండలాల సభ్యుల సహాయ సహకారములతో 9వ అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం అలియాబాద్ చౌరస్తా రత్నాలయం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ఉమ్మడి మండలాల అధ్యక్షులు కోపూరి విశ్వేష్, జనరల్ సెక్రటరీ గట్టు హరిశంకర్, మాజీ అధ్యక్షులు చందా నాగభూషణం గుప్తా, మణిగండ్ల శంకర్ గుప్తా, నాగ చంద్రయ్య, గంగా రవికుమార్ అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల పరిషత్ కార్యాలయంలో పందులు స్వైర విహారం చేస్తూ కార్యాలయానికి పనులపై వచ్చే ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వైనం కార్యాలయం ఆవరణలో ఉంది. నిత్యం ప్రజలు వారి అర్జీలు విన్నవించడానికి, అధికారులను కలవడానికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
అలాంటి సందర్భాల్లో వాళ్ళ కాళ్లకి సైతం అడ్డుగా పందులు వచ్చిన సంఘటనలు ఉన్నాయని, మండల పరిషత్ కార్యాలయంలోనే ఈ పరిస్థితి ఉంటే మండలంలోని గ్రామాలలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని పలువురు చర్చించుకోవడం కనిపిస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మండల పరిషత్ కార్యాలయానికి వచ్చే సందర్శకులను దృష్టిలో ఉంచుకొని పందుల బెడద లేకుండా చూడాలని శంకరపట్నం మండలం ప్రజలు కోరుతున్నారు. కర్నూలు జిల్లా ఆదోని క్రైస్తవ ఐక్య సంఘముల ఆధ్వర్యంలో సనా ఫంక్షన్ హాల్ నందు క్రైస్తవ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం నందు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి పాల్గొన్నారు. క్రైస్తవ సోదరులు మాట్లాడుతూ ఆదోని పట్టణంలో చాలా మందికి ఇంటి స్థలాలు లేవు, శ్మశాన వాటిక లేక ఇబ్బంది పడుతున్నారు. అలాగే మేము బైబిల్ గురించి ప్రచారం చేయడానికి వెళ్తే మాకు ఎలా పడితే అలా తిడుతున్నారు. కాబట్టి వాటిపైన తగిన చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే పార్థసారథికి తెలపడం జరిగింది. ఎమ్మెల్యే పార్థసారథి త్వరగా మీ సమస్యలకు పరిష్కారం చేస్తానంటూ తెలిపారు. మా సమస్యల మీద ఎంతో మరి విషయంలో యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన వంటి విశ్వాసంతో ఆత్మీయ వేస్తారు. భుజల అంకిత వచ్చిన పెద్దలందరికీ, ఇక్కడ వచ్చిన సంఘ సేవకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మరి ముఖ్యంగా మేము చిన్నవారి గ్రామస్తులు, మరి మా గ్రామంలోనైతే మేము ఒక విన్నపం చేసుకుంటున్నాం వెండిల గారికి. మా గ్రామంలో సమాధులతో అసలే లేదు. సమాధులు అంటే కొంచెం ఒక షెడ్ కూడా లేదు. ఆ షెడ్లో కూడా ఒకరు నీయడం, ఒకరు పెట్టడం, వంకకు వదిలేయడం. వర్షాకాలం వస్తే శవాలు ఎత్తున్న పరిస్థితులు. ఎవరికి మేము విన్నపించుకుంటున్నాం, మా గోడ ఎవరు వినేవాళ్ళు లేదు. కాబట్టి ఈ రోజు ఒక మంచి అవకాశం తీసుకుంటున్నా. మరి ముఖ్యంగా ఇంకొక విషయం, సుజ్ఞానమ్మ, నేను ప్రజా సేవ చేస్తున్నా. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే వస్తున్నారు. చిన్న గ్రామం, మా పేరు సుజ్ఞానమ్మ. అందరూ కాదు, కొంతమంది మా మీద దుర్మాటలు మాట్లాడుతూ, దుర్బోధలు మాట్లాడుతూ భయంకరమైన మీకు ఎవరమ్మన్నారు, పర్మిషన్ ఉందా అని భయంకరంగా తిరుగుతున్నారు. కాబట్టి సార్, దానిపైన మీరు గౌరవనీయులు పెట్టారు కాబట్టి మీరు పోలీసు వారిని కానీ అప్రమత్తం చేయగలిగితే మా యొక్క నమ్ముకున్న మా యొక్క మార్గాన్ని, బైబిల్ యొక్క బోధనలు ప్రపంచానికి లేదా ఈ ఆదోని చుట్టుపక్కల మండలాలలో మేము ప్రకటించుకోవడానికి మాకు వెసులుబాటును మీరు కలగజేయగలిగితే మాకు అదే 10,000 సార్. ఎన్నో సమస్యలు ఉంటాయి, అవన్నీ కూడా మీరు ఎలాగో చూస్తున్నారు. మీ యొక్క ఫేస్బుక్ ఛానల్లో నేను డైలీ చూస్తున్నాను సార్. ప్రతి కుటుంబానికి మీరు వెళ్తుంటారు. అక్కడ ఒక ముస్లిం కుటుంబానికి కూడా ఈ మధ్యలో మీరు వెళ్ళారు సార్. చక్కగా వారి యొక్క సమస్యలు తెలుసుకొని మీరు దగ్గరుండి తీరుస్తుంటారు. అది మాకైతే తెలుసు. కానీ మా యొక్క మార్గాన్ని ప్రకటించడానికి ఒక వెసులుబాటు ఇవ్వవలసిందిగా మీకు విన్నపిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డ్ను రెవెన్యూ ఏసీ మరియు మున్సిపల్ ప్రత్యేక అధికారి శ్రీమతి బిఎస్ లతా గారు సందర్శించారు. బయోమైనింగ్ ద్వారా తయారవుతున్న ఎరువును పరిశీలించడమే కాక రేగుంటలో ఉన్న నర్సరీని కూడా ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శ్రీమతి బిఎస్ లతా గారు మాట్లాడుతూ, రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉపయోగపడే రకరకాల పూల మొక్కలను సిద్ధం చేయాలి. పట్టణ అందాన్ని పెంపొందించేందుకు రోడ్ల ఇరువైపులా అవెన్యూల మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించారు. డ్రై అయిన తర్వాత
సరుగు